కన్జ్యూమర్ సర్వీసెస్, ఆటో, టెలికాం ఇన్ డిమాండ్ అనుకోవచ్చు. వాటిలో గ్రోత్ ఇంకా ఇంకా ఛాన్స్ ఉంది. వాటిల్లో ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు. దాన్ని చూద్దాం. ఏప్రిల్లో ఎఫ్పిఐ పవర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని వాటి నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఓవరాల్గా ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ బయింగ్ ఈక్విటీలో 19,932 క్రోర్స్ అక్రాస్ 15 సెక్టర్స్లో చేశారు. అంటే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 దాకా. సో ఎన్ఎస్డిఎల్ ప్రకారం ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది మంత్ ఫైనాన్షియల్ దాంట్లో పవర్ సెక్టర్ అయితే హైయెస్ట్ ఇన్ఫ్లో అనుకోవచ్చు. 5,143 క్రోర్స్ దానికి. లాస్ట్ మంత్ అయితే 43 క్రోర్స్ పెట్టారు. సో గవర్నమెంట్ ఏంటంటే ఈ పవర్ క్యాపబిలిటీస్ పెంచుతూ ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలని ఉద్దేశం, వాళ్ళ ప్లాన్ అది. సో ఫోకస్ మంచి కంపెనీస్ మీద వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చి రివైవల్ ఆఫ్ సెక్టార్ ఏదన్నా ఉన్నప్పుడు ఆ సెక్టార్ని బూస్ట్ ఇస్తే పిఎల్ఐ స్కీమ్ ద్వారా సో ప్రొడక్షన్ పెరుగుతుంది, వాళ్ళ కంపెనీస్కి ఇన్సెంటివ్లు ఇస్తారు. దీని ప్రకారం చేస్తున్నారు. ఎఫ్పిఐ కూడా ఫైనాన్షియల్ దాంట్లో పంపింగ్ చేసింది 3,212 క్రోర్స్. ఇది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ ఏప్రిల్. లాస్ట్ ఇయర్ అయితే 52,000 క్రోర్స్. ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్స్, టెలికాం 1,500 కోట్లు ప్రతి సెక్టర్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్. ఓవర్సీస్ కూడా క్యాపిటల్ గుడ్స్లో అయితే 1,228 క్రోర్స్. లాస్ట్ మంత్లో 3,789 క్రోర్స్. అదే లాస్ట్ ఇయర్లో అయితే 40,000 కోట్లు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఈ విత్డ్రా చేసింది దాదాపుగా 6-7 సెక్టార్ల నుంచి 12,535 కోట్లు. దాంట్లో ఐటీనే మేజర్, 4,658 క్రోర్స్ ఐటీనే ఇది. అందుకే ఐటీ అంత పెరగట్లేదు. సో డెఫినెట్గా మీకు ఐటీలో బూమ్ రావాలంటే నెక్స్ట్ స్టెప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా వచ్చినప్పుడు అది కంపెనీస్కి బాగుంటుంది, ఎంప్లాయీస్కి బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. కాబట్టి అప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా ఐటీ సెక్టార్ ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్ బాగుంటుందా అంటే ఒక రకంగా ఇంప్లిమెంటేషన్ తర్వాత ఏఐ ఇంప్లిమెంటేషన్ తర్వాత బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంటే ఎక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఎక్కడ టర్న్ తీసుకుంటున్నది ఇంకొంచెం టైం తీసుకొని దాని ప్రకారం ఉండొచ్చు. ఇప్పుడైతే ఎఫ్ఎంసీజీ, ఆటో, టెలికాం వీటిల్లో అయితే ఇంకా కుషన్ బాగా ఉంది అనుకోవచ్చు. దిస్ ఇస్ ద అప్డేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.